హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ ధర్మం అతి పురాతన సంస్కృతి. దీనినే సనాతన ధర్మం అని కూడా అంటారు. ధర్మం అనగా ఆచరణీయ కార్యం, మతం అనగా అభిప్రాయం. హిందూ అనే పదమును పార్సీలు మొదటగా వాడేవారు. హిందూ అనే పదానికి పార్సీ భాషలో సింధు అని అర్థం. సింధు నది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు. కానీ ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు. హిందూ మతం, దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి. హిందూ మతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైంది. హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తించుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వశాస్త్రం, పురాణాలు, ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు, ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు, మహాకావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. భగవద్గీత అన్ని వేదాల సారాంశముగా భావింపబడుతోంది.